ఈ వార్తలను సమర్పిస్తున్నవారు నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో 1 నుంచి 5 వార్డుల్లో ఎమ్మెల్యేతో సమస్యల పరిష్కార వేదిక అర్జీని స్వీకరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టిన ఏఎన్ఎంలు డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు వహించాలని పిలుపు. వాహనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాంగనగర్ యువకులకు వాలీబాల్ కిట్ వితరణ. టి నర్సాపురం మండలంలో సుడిగాలి పర్యటన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. ఏళ్లు గడుస్తున్న నాటి టీడీపీ ప్రభుత్వం నుంచి నేటి కూటమి ప్రభుత్వం వరకు తమకు టిట్కో అపార్ట్మెంట్స్ అప్పగించడం లేదని ఆవేదన చెందుతూ పలువురు చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు అర్జీల రూపంలో మొరపెట్టుకున్నారు. జంగారెడ్డిగూడెంలో సీతారామచంద్ర స్వామి కాలక్షేప కళ్యాణ మండపం నందు 1వ వార్డు నుంచి 5వ వార్డు వరకు ఎమ్మెల్యేతో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రోషన్ కుమార్ కు మున్సిపల్ కమిషనర్ కొమ్మినేని వెంకటరమణ కోటాన్ మొక్క అందజేసి స్వాగతం పలికారు. ఆయా వార్డుల టీడీపీ ఇన్ఛార్జీలు, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రధానంగా 1వ వార్డుకు సంబంధించి మార్కండేపురంలో మంచినీటి ట్యాంక్ శిథిలావస్థకు చేరుకుందని, పైప్ లైన్స్ నుంచి త్రాగునీరు సక్రమంగా రావడం లేదని, ఇంటి స్థలాలు ఇప్పించాలని మరికొంతమంది ఎమ్మెల్యేకు అర్జీ దాఖలు చేశారు. బొట్టాయిగూడెం రోడ్ లో 2వ వార్డు పరిధిలో విద్యుత్ లో వోల్టేజ్ కారణంగా ఫ్యాన్స్ కూడా తిరగని పరిస్థితి ఏర్పడుతుంటే మాటిమాటికి ట్రాన్స్ఫార్మర్స్ మరమ్మతుల సమస్యతో సతమతమవుతున్నామని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేశారు. ఒంటరి మహిళలు, వితంతువులు సైతం తమకు పెన్షన్స్ రావడం లేదని ఎమ్మెల్యేకు విన్నవించారు. 2వ వార్డుకు చెందిన మరొక వ్యక్తికి తన అమ్మమ్మ పేరు మీద టిట్కో అపార్ట్మెంట్ మంజూరైందని, కానీ తనువు చాలించడంతో తల్లిదండ్రులు లేని తనకు మంజూరయ్యేలా చూడాలని అర్జీ పెట్టుకున్నారు. తన తాత బాగోగులు చూసుకుంటున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. గంగిరెడ్డి చెరువు నుంచి వచ్చే డ్రైనేజ్ ని క్రమబద్ధీకరించాలని, శాశ్వత పరిష్కారం చూపించాలని, ఈ డ్రైనేజ్ నుంచి వచ్చే వ్యర్థాలు పొలాలపై పడుతున్నాయని, కొంత డ్రైనేజ్ ఆక్రమణలకు గురైందని, పక్కా డ్రైనేజ్ నిర్మించేలా చూడాలని మాజీ వార్డు మెంబర్ చిట్రోజు తాతాజీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ నెల 16వ తేదీన భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్న యుద్ధ వాతావరణంలో భారత్ విజయం సాధించడం, త్రివిధ దళాల సాహసాలను కొనియాడుతూ వీరమరణం చెందిన జవాన్లను స్మరించుకుంటూ పహల్గాం దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ తిరంగ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా చేపడుతున్నామని అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థలు, విద్యా సంస్థలు, వర్తక, వాణిజ్య, కార్మిక, రైతు సంఘాలు, దేశభక్తులు, రిటైర్డ్ త్రివిధ దళాల ఉద్యోగస్తులు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు రావూరి కృష్ణ, తూటిగుంట రాము, సీనియర్ నాయకులు పరిమి సత్యనారాయణ, చిట్టిబైన రామలింగేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు సాయిల సత్యనారాయణ, 5వ వార్డు కౌన్సిలర్ కరుటూరి రమాదేవి, జనసేన పార్టీ నాయకురాలు బురుజు ఉమామహేశ్వరి పాల్గొన్నారు. ఆన్లైన్లో ఎంటర్ చేసి మరి ఆ గ్రీవెన్సెస్ని తగ్గించడమే ఈ యొక్క ఎవ్రీ వీక్ గ్రీవెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఈరోజు జంగారెడ్డి టౌన్లో నాతో పాటు కమిషనర్ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ వారు ఇక్కడ జాయిన్ అయ్యారు. మరి ప్రస్తుతానికి అయితే ఒక 25 అప్లికేషన్స్ ఈ ఒక 1 to 5 వార్డ్స్ నుంచి రావడం జరిగింది. దీంట్లో 70 to 80% టిట్కోకు సంబంధించిన మరి గ్రీవెన్సెస్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇది తప్పకుండా మరి హౌసింగ్ మినిస్టర్తో మాట్లాడి మరి వీళ్ళకి శాశ్వత పరిష్కారం చూపించే విధంగా మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాము. అలాగే ఈ యొక్క గ్రీవెన్స్ని ఆర్గనైజ్ చేసినటువంటి ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళకి, అలాగే తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే మరి ఈ యొక్క 1 to 5లో ఉన్న వార్డ్ పబ్లిక్కి అందరూ కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఈరోజు సాయంత్రం మరి 6 o'clockకి థర్డ్ వాయిలో అక్కడ
టీడీపీ కార్యకర్తల మీటింగ్ ఉంటుంది. దాని తర్వాత అక్కడ పలుకుతురా నేను చేస్తాను. సో ఇది కూడా ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే మార్నింగ్ గ్రీవెన్సెస్, ఈవినింగ్ మరి కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టాలని చెప్పి పార్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది కాబట్టి దాన్ని ఈరోజు తాడువేలో మేము ఈవినింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు రేపు 17th ఈవినింగ్ జంగారెడ్డి టౌన్లో తిరంగా ర్యాలీ 1000కి పైగా మరి జంగారెడ్డి టౌన్లో 3 డైరెక్షన్స్లో మేము కండక్ట్ చేయబోతున్నాము. ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన దాని గురించి ఇక తిరంగా ర్యాలీ మరి జంగారెడ్డి టౌన్లో రేపు ఈవినింగ్ జరగబోతూ ఉంది. సో కావున దీనికి అందరూ కూడా వాలంటీర్లు వచ్చి పార్టిసిపేట్ చేసి మన దేశ ఇంటిగ్రిటీ అలాగే మరి మనం ఏదైతే సమాఖ్యంగా ఉంటామో దాన్ని శాంతియుతంగా తెలియజేయాలని చెప్పి మేము అందరూ కోరుకుంటున్నాను. అట్లాగే మరి May 18 సండే రోజు మరి మినీ మహానాన్ని లింగపాలెం మండలంలో జరుపుకోబోతున్నాము. దీనికి మరి తెలుగుదేశం ఫ్యామిలీ అంతా కూడా వచ్చి దీనికి ఘన విజయం చేయాల్సిందిగా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి ఈరోజు ఈ యొక్క గ్రీవెన్స్ని ఇంత బాగా కండక్ట్ చేసి సక్సెస్ చేసినందుకు కూడా థ్యాంక్స్ చెప్తూ అట్లాగే వచ్చిన గ్రీవెన్సెస్ని టైమ్లీ మేనర్లో మరి వాటిని క్లోజ్ చేయాలని చెప్పి కూడా అధికారులని నేను వారికి చెప్పడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. టీనర్సాపురం మండలంలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పర్యటించారు. తొలుత ఏపిగుంటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో ఎమ్మెల్యే వెంట తరలి వెళ్లారు. ఏపిగుంట పంచాయతీ గిరిజన గ్రామం రామమ్మగూడెం గ్రామాన్ని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు సందర్శించారు. నేరుగా ప్రధాన రహదారి నుండి రామమ్మగూడెం గ్రామానికి ఎమ్మెల్యే గ్రామస్తులతో కాలిబాటన వెళ్లారు. రోడ్లు, గృహాలు, మంచినీటి సమస్యలపై గ్రామస్తులు చెప్పిన ఫిర్యాదు మేరకు పరిశీలించారు. గ్రామ సమస్యలపై సంబంధిత అధికారులతో ఫోన్ లో మాట్లాడి త్వరితగతిన నివేదిక అందజేయాలని కోరారు. ప్రధాన రహదారి నుండి గ్రామానికి రోడ్డు వేయమని నేరుగా టెండర్లను పిలిచి రోడ్డు నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి అక్కడ గిరిజనులకు అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. అలాగే అంగన్వాడీ, ప్రైమరీ స్కూల్ ఏర్పాటుకు కూడా అధికారులను ఆదేశించారు. నేరుగా గ్రామాన్ని సందర్శించిన ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు మనకి ఏపికోట గ్రామంలో రామన్నగూడెం అధ్యక్షులు ఉంటారు. కొద్దిగా ఇక్కడ స్కూల్ కావాలి, పిల్లలు ఎక్కువ మంది ఉన్నారంట. ఒకసారి చూడండి వచ్చి వస్తాను. ఇప్పుడు వచ్చానుగా, వచ్చాను కదా. 1 కోటి రూపాయలు. ఇది మెట్లు వేయాలి. WBR రోడ్ అండి. కిలోమీటర్ మీ ఊరు కిలోమీటర్. మరేంటి ఇల్లు ఉందా, ట్రాక్టర్ ఉందా మీ ఊరు రావడం? కారు ఎక్కుతాను ట్రాక్టర్ వచ్చేదాకా. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉంగుటూరు నియోజకవర్గంలో ప్రధానంగా 4 చోట్ల రైల్వే లైన్లపై వంతెన నిర్మాణం చేపట్టడానికి కేంద్రం ముందుకు వచ్చిందని ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ తెలిపారు. ఈ మేరకు వాటి వివరాలను మీడియాకు వివరించారు. ద్వారక తిరుమల కొల్లేరు పర్యాటక కేంద్రానికి రాకపోకలు సాగించే విధంగా భీమడోలు వద్ద, కైకారం వద్ద, జీ కొత్తపల్లి మీదుగా నర్సాపురం సముద్ర తీరానికి అనుసంధానించే చేబ్రోలు వద్ద, నల్లజర్ల నుంచి జాతీయ రహదారికి లింక్ రోడ్లను కలుపుతూ హార్టికల్చర్ విశ్వవిద్యాలయానికి వెళ్లే మార్గంలో ఉంగుటూరు వద్ద మొత్తం 4 రైల్వే ఓవర్ బ్రిడ్జ్ల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించగా తాజాగా అనుమతి లభించిందని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. 6 మాసాల్లో వీటి నిర్మాణం కొనసాగుతుందని, మరికొన్ని చోట్ల వంతెన నిర్మాణాలకు ప్రతిపాదనలు పంపించినట్లు తెలిపారు. ఇది ద్వారక తిరుమల కొల్లేరు టూరిజం స్పాట్ కి కొంచెం ఈజీగా కనెక్టివిటీ కోసము ఫ్లైఓవర్ ఆర్ఓబి వేయడం వల్ల ట్రాఫిక్ జామ్, ఎప్పుడో నుంచి ఉండే ట్రాఫిక్ జామ్ మనము ఓవర్కమ్ అవ్వచ్చు. ఇవాళ ఈ ప్రాబ్లం వల్ల ట్రాఫిక్ అంతా కూడా ఒక లైన్ లేక వస్తుంది భీమడోల్ దగ్గర. అలాగే ఎల్సీ నంబర్ 364 కైకారం దగ్గర డెల్టాకి పోవడానికి ట్రాఫిక్ సమస్య ఉంటుంది. ఆ ట్రాఫిక్ సమస్య కూడా ఈ డెల్టా ఏరియాలో తగ్గిపోవడానికి ఈ ఆర్ఓబి తోటుపాటు పడుతుందని మీకు అందరికి తెలుపుతున్నాం. అలాగే ఇవాళ ఎల్సీ నంబర్ 365 చేబ్రోల్ దగ్గర ఎల్సీ నంబర్ 365 కనెక్టింగ్ బిట్వీన్ కొత్తపల్లి టు నర్సాపురం, ఇక్కడ డెల్టాకి అప్పర్ ల్యాండ్ నుంచి డెల్టాకి కనెక్టింగ్ కోసం, నర్సాపురం కనెక్టింగ్ కోసం ఈ ఆర్ఓబి చాలా వరకు ఉపయోగపడుతుందని కూడా మీకు తెలుపుతున్నా. దీనివల్ల చాలా వరకు ట్రాఫిక్ జామ్స్ మీకు ఐడియా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ జామ్స్ అన్ని కూడా తగ్గిపోతాయని కూడా మీకు అందరికి తెలుపుతున్నా. అలాగే ఎల్సీ నంబర్ 366
ఉంగటూరు దగ్గర లైన్ రోడ్ కనెక్టింగ్ ఉంది. అక్కడ యూనివర్సిటీ ఉంటుంది, హార్టికల్చర్ యూనివర్సిటీకి కనెక్టింగ్ ఇబ్బందిగా ఉండింది. దాంతో ఈ ఆర్ఓబితో ఆ విసులుబాటు కూడా కలిగించడం జరిగింది. ఇవాళ ఈ 4 ఉంగటూరు కాన్స్టిట్యున్సీలో అప్రూవల్ రావడం జరిగింది. వచ్చే 6 నెలల్లోనే పనులు కూడా స్టార్ట్ అవబోతున్నాయని మీ అందరికీ శుభవార్త కింద నేను చెప్పాలనుకున్నాను. ఇవాళ ఈ అన్ని పనులు కూడా వచ్చే రోజుల్లో మొదలయ్యేటప్పుడు శంకుస్థాపనలకు కూడా ముందుకు వెళ్తామని కూడా మీ అందరికీ తెలుపుతూ, ఇవాళ ఈ అన్ని జరగడానికి రైల్వే మినిస్టర్ గారికి, ప్రైమ్ మినిస్టర్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మన ఏలూరు పార్లమెంట్కి ఎప్పుడు ఏది అవసరం ఉన్నా కూడా అందరూ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇవాళ మనం ఏ పని చేసుకోగలుగుతున్నామంటే అందరి సహకారంతో, ఎమ్మెల్యేల సహకారంతో కూడా అన్ని పనులు చేసుకోగలుగుతున్నామని మీ అందరికీ తెలుపుతూ, వచ్చే రోజుల్లో ఈ పనులన్నీ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. మనకి ఏలూరు పార్లమెంట్కి సంబంధించి ఇంకా చాలా వరకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా ఆర్ఓబీస్ ఇంకా చాలా తీసుకొని రావడానికి వర్కౌట్ చేస్తున్నామని మీ అందరికీ చెప్తున్నాను. వచ్చే రోజుల్లో ఆర్ఓబీస్ కూడా వచ్చిన దశ మీ అందరికీ కూడా అనౌన్స్మెంట్ చేస్తానని మీ అందరికీ తెలుపుతూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు. కేదార్నాథ్ యాత్ర నిర్విరామంగా కొనసాగుతోంది. బోలా శంకరుడి దర్శనానికి ప్రజలు బారులు తీరుతున్నారు. కేదార్నాథ్ అమరలింగేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులు మార్గ మధ్యలో గుడారాల్లో సేద తీరి వేకోజామునే ప్రయాణాలను సాగిస్తున్నారు. మంచు కొండల అందాలను కనులారా వీక్షించి కేదార్నాథ్ కు పయనమవుతున్నారు. హర హర మహాదేవ శంభో శంకర అంటూ నినాదాలు చేసుకుంటూ అమరలింగేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటున్నట్లు జంగారెడ్డిగూడెం నుంచి వెళ్లిన భక్తులు తెలియజేస్తున్నారు. మార్గ మధ్యలో గంగాదేవి, అలకనంద, సరస్వతి తదితర నదులలో పుణ్య స్నానాలు సైతం చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిబంధనలకు తప్పితే అపరాధ రుసుం వాత తప్పదని జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ హౌసింగ్ ఆఫీసర్ జబీ స్పష్టం చేశారు. పోలీస్ స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీ చేపట్టారు. నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్ర వాహనాలను నడుపుతున్న వాహనదారులకు అపరాధ రుసుం వేశారు. వాహనాల నెంబర్స్ ప్లేట్లపై నెంబర్స్ తప్ప వివిధ రకాల ఆకృతులతోనూ గుర్తులతోనూ ఉన్న వాహనాలకు సైతం పెనాల్టీ విధించారు. అంతేకాకుండా అధిక శబ్దం మోగిస్తూ సంచరించే వాహనాలను సీజ్ చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోయినా వాహనాలకు సంబంధించి కాగితాలు సక్రమంగా ఉన్నాయా లేదా అనేది పరిశీలించారు. ఇన్సూరెన్స్ లేని వాహనదారులను మందలించారు. వాహనాలకు సంబంధించి తగిన కాగితాలు లేకుండా నడపడం అంటే ఎదుటి ప్రయాణికుడు ప్రాణంతో చెలగాటడమేనని అన్నారు. ప్రతి వాహనదారుడికి హెల్మెట్ విధిగా ఉండాల్సిందేనని తేల్చి చెప్పారు. మరికొంతమందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీస్ శాఖలో పదోన్నతులు పొందిన వారికి పారదర్శకంగా బదిలీలు నిర్వహించారు. ఆయా పోలీస్ స్టేషన్ లో 5 సంవత్సరాల మించి పనిచేసిన పోలీసులను వేరే చోటికి బదిలీ చేశారు. ఎటువంటి రికమెండేషన్ కు తావు లేకుండా జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ సారథ్యంతో బదిలీల ప్రక్రియ చేపట్టారు. అదనపు ఎస్పీ అడ్మిన్ సూర్యచంద్రరావు పర్యవేక్షణలో పారదర్శకంగా బదిలీలను అమలు చేశారు. బదిలీలను, ఖాళీలను, సీనియారిటీని పరిగణనలోకి తీసుకుని ఇప్పటికే పనిచేసిన స్టేషన్, సర్కిల్, సబ్ డివిజన్ కు కాకుండా ఇతర ప్రాంతాలకు స్వచ్ఛంగా చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన సిబ్బందికి వారి అభిష్టం మేరకు పట్టణ ప్రాంతాలకు బదిలీ చేసే అవకాశం కల్పించడం విశేషం. ముఖ్యంగా పదోన్నతి పొందిన హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐలు అదే స్టేషన్ లో కొనసాగుతున్న సందర్భాల్లో కూడా వారిని తగిన విధంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తూ ఎటువంటి సిఫార్సులు లేకుండా సరైన విధంగా ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది బదిలీల ప్రక్రియను పారదర్శకంగా చేపట్టారు. ఒకే పోలీస్ స్టేషన్ లో 5 ఏళ్లకు పైగా సేవలందిస్తున్న 95 మంది సిబ్బందికి అనగా ఏఎస్ఐలు 30కి, 29 మంది హెడ్ కానిస్టేబుల్, 65 మందిలో 62 మందికి మొత్తం 91 మందికి బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రక్రియలో న్యాయసమ్మతంగా పారదర్శకతకు ఎస్పీ కార్యాలయం పెద్దపీట వేసిందని అధికారులు తెలిపారు. ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ మాట్లాడుతూ బదిలీ అయిన సిబ్బంది కొత్త స్టేషన్ల పరిధిలో కుటుంబాలతో నివాసం ఉండేలా చూడాలని అన్నారు. ఇది వారి కుటుంబ జీవితం, విధి నిర్వహణ రెండింటికి సమతుల్యతనిచ్చే విధంగా అవకాశం కల్పిస్తుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, ఐటీ కోర్ ఇన్ఛార్జ్ నరేంద్ర శ్రీరామ్, ఆంజనేయరాజు పాల్గొన్నారు.
ఇండియాలో మొదటి గ్రామం మానాగా చెబుతుంటారు. సరస్వతి అలకనంద నదుల సంగమం కలిగిన మానా గ్రామం వద్ద సరస్వతి పుష్కరాలు ప్రారంభమయ్యాయి. ప్రకృతి రమణీయతల మధ్య సరస్వతి నది పుష్కరాలలో భాగంగా పలువురు స్నానాలు చేస్తున్నారు. మానా ప్రాంతం రద్దీగా మారింది. ప్రపంచ దేశాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కూడా మానా గ్రామానికి తరలి వెళ్తున్నారు. ఈ సందర్భంగా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఏఏ క్రియేషన్స్ నిర్మించిన విహితం లఘు చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త, సినీ నిర్మాత అంబికా కృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ, ప్రముఖ వ్యాపారవేత్త కేకే గుప్తా చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ నెల 18వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకు యూట్యూబ్ లో ఈ చిత్రం విడుదల కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు, ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు దివ్వెల జయబాబు, బచ్చు విష్ణు, చలవాది పవన్, మద్దుల రవికుమార్, బొడ్డు శ్రీను, ఏఏఏ క్రియేషన్స్ సభ్యులు, నటీనటులు పాల్గొన్నారు. ఈ చిత్ర యూనిట్ కు ఏలూరు అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ ఏఏఏ క్రియేషన్స్ మరింతగా రాణించాలని చిన్ని రామసత్యనారాయణ, అంబికా కృష్ణలు ఆశించారు. కావున ఇంకా ముందు కృష్ణ గారు అన్నట్టు మంచి సినిమా తీయాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఈరోజు త్రిబుల్ క్రియేషన్స్ వారు మా ఏలూరు వాస్తువులు యువకులు మంచి క్రియేటివిటీ తోటి వీరితో అనే పిక్చర్ని రిలీజ్ చేస్తున్నారు. పెద్దలు అంబికా కృష్ణ గారి చేతి మీద ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. భవిష్యత్తులో వీరు ఇక్కడితో ఇంకా క్రియేటివిటీ పెంచుకుని పరమపద సోపానంలో ముందుకెళ్ళినట్టుగా ఎక్కడా పావుబాటు అనేది తగలకుండా మీ క్రియేటివిటీ ఇంకా పెంచుకుని పెద్దలతో సలహాలు సంప్రదింపులతోటి మంచి సందేశాత్మకమైన ఫిల్మ్స్ తీయాలని మేము అభినందిస్తున్నాం. గుంతకల్ నియోజకవర్గ పార్టీ నేతల సమావేశంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. టీడీపీలో అన్ని విభాగాల నాయకులు, కార్యకర్తలను విశేషంగా ఆకర్షించారు. ఆలకని వద్దని, గ్రామాలలో పర్యటించాలని, ఏదైనా సమస్యలుంటే కూర్చుని చర్చించుకోవాలని దిశానిర్దేశం చేశారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని అన్నారు. శ్రమ కోర్చి పనిచేసే కార్యకర్తలను పార్టీ వదులుకోదని చెప్పారు. అందరికీ పదవులు రావని, వచ్చిన వారితో కలిసి ప్రయాణం చేయాలని అన్నారు. కార్యకర్తలందరికీ మళ్ళీ నా విన్నపం, మీ అందరికి ఇప్పుడు ఒక యాప్ వస్తుంది. టెలిగ్రామ్ లేదు, ఇది లేదు, సింగిల్ యాప్ లో తీసుకొస్తా, వివరాలన్నీ మళ్ళీ చెప్తా. దాని ద్వారా మీరు చేస్తున్న పనులు మాకు తెలిసిపోతాయి. డోర్ టు డోర్ అన్ని వేదికమైన మా చుట్టూ తిరుగుతాం కాదు, ప్రజల చుట్టూ తిరగండి. మిమ్మల్ని ఎత్తుక్కుంటా వచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది. రెండోది, మన కార్యకర్తలు మనందరికి నాతో సహా ఉండే ఒక జబ్బు ఉంది రాబాయ్. ఆ జబ్బు పేరేంటో తెలుసా? అలక. ఏంటది? అలక. మనం అనుకుందా అవ్వకపోవచ్చు. దేవుడు కూడా అందరి వరాలు తీర్చలేడు. మనం అలుగుతాం, వెళ్ళి ఇంట్లో పడుకుంటాం. ఎట్లా రాబాయ్ ఇది? నేను మన ఆవిర్భావ దినోత్సవం చెప్పా, జగన్ గారితో ఎంత పోరాడామో 3 రెట్లు ఎక్కువ తెలుగుదేశం పార్టీలో నేను పోరాడా. ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా, పాలిట్ బ్యూరో సభ్యుడిగా సంస్కరణల గురించి, పార్టీలో మార్పులు తీసుకొచ్చినాక అహర్నిశలు పోరాడా. నేను నమ్ముకున్న దానికోసం వదిలిపెట్టాను. 10 మందితో మాడతా, 20 మందితో మాడతా, చర్చిస్తా. బాబు గారిని ఎట్లా ఒప్పించాలి రాబోయే అని మేము అందరం మాడుకుంటాం, వదిలిపెట్టాం. అది మనం చేయాలి. మండల పార్టీ అధ్యక్షులు ఉన్నారు, క్లస్టర్ యూనిట్ బూత్ ఉన్నారు, చర్చిద్దాం, మాడదాం. మనకి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు ఉన్నారు, జోనల్ కోఆర్డినేటర్ ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నారు. అందరం మీకోసం పనిచేసాం ఉన్నాం. ఇన్ఛార్జ్ మంత్రి గారు ఇంకా రావాల్సిన అవసరం ఉంది ఎక్కువ. ప్రతి నెలకు ఒకసారి రావాలి. భరత్ కూడా క్లియర్గా చెప్తాను. వస్తారు, కూర్చుంటారు. నేను ఎట్లయితే మిమ్మల్ని కలుస్తున్నానో అదేవిధంగా ఆయన కలుస్తాడు. మీ సమస్యలు తీర్చే బాధ్యత కూడా ఆయన తీసుకుంటాడు. ఇలా మనం కూర్చుని మాడదాం, చర్చించుకుందాం, మన సమస్యలు మనం పరిష్కరించుకుందాం. అంతేగాని అలక ఉండదు. ఎవరైనా అలిగారంటే నేను కర్ర పట్టుకుని ఇంటికి వస్తారా భయ్? నేను చెప్తున్నా, ఇంకా అలిగేదానికి లేదు. ఎందుకంటే 5 సంవత్సరాలు నరకం అనుభవించాం, అది మర్చిపోదండి. అడుగడుగున అవమానించారు, కేసులు పెట్టారు, వెంటాడారు, మన కార్యకర్తలు చంపారు. అది మనం మర్చిపోకూడదు. అట్లా ఉండాలి తప్ప ఏదో అయిపోయింది, ఏదో తప్పు అయిపోయిందని ఇంట్లో పడుకోకూడదని కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నియమితులైన కెఎస్ జవహర్ కు ఘన స్వాగతం పలుకుతూ కొవ్వూరు నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు భారీ ర్యాలీ చేపట్టారు. కొవ్వూరు మండలం ఐపంగిడి గ్రామం నుంచి ప్రారంభమైన ర్యాలీలో జవహర్ కు అభిమానులు గజమాలతో స్వాగతం పలికారు. కాపవరం దొమ్మేరు మీదుగా అభిమానుల కోలాటంతో భారీ ర్యాలీగా జవహర్ కొవ్వూరులోని తన నివాసానికి చేరుకున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కెఎస్ జవహర్ మీడియాతో మాట్లాడుతూ దళితుల అభివృద్ధి
అభివృద్ధి సంక్షేమమే కాకుండా వారి యొక్క రక్షణ బాధ్యతలు కూడా ప్రభుత్వమే చూసుకోవాలని మొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వంలోనే జస్టిస్ ఉన్నాయని చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు. అప్పటి నుండి ఏ ప్రభుత్వం వచ్చినా దళితుల అభివృద్ధి రక్షణ కొరకు ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని కొనసాగిస్తూనే వచ్చిందని అన్నారు. ఇప్పటి వరకు రాజకీయ సంబంధం లేనటువంటి వ్యక్తులు మాత్రమే చైర్మన్ గా నియమితులయ్యేవారని మొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నాకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బాధ్యతలు అప్పగించారని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాపై పెట్టిన ఈ బాధ్యతను శక్తివంచన లేకుండా దళితుల రక్షణకు కృషి చేస్తానని తెలిపారు. చంద్రబాబు కలలు కన్నా P4 విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని ఉపయోగించి దళితులు అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. సమాజంలో దళితుల మీద దాడులు జరగకుండా ఉంటేనే ఆ సమాజంలో శాంతి భద్రతలు చక్కగా ఉన్నట్లు భావించాలని అన్నారు. ఎందువలనంటే గత ప్రభుత్వంలో శిరోమండలం ఎమ్మెల్సీ పదవిలో ఉండి దళితులపై హత్యలు చేయడం, దళితులపై రాళ్ల దాడులు, భూ ఆక్రమణలు చేయడం చూశామని, ఇటువంటి వాటిని ఈ సమాజంలో నియంత్రించి దళితులకు రక్షణ కల్పించడం అనేది ఇప్పుడు నా ముందు ఉన్న పెద్ద సవాలని అభివర్ణించారు. ఎక్కడ కూడా ఎటువంటి వివక్షత లేకుండా బాధ్యతను నెరవేరుస్తానని అన్నారు. ఈ పదవి రాజ్యాంగ పదవి కాబట్టి ఇక నుండి పార్టీలకు అతీతంగానే వ్యవహరిస్తామని అన్నారు. అందరూ కూడా బాధ్యతను సక్రమంగా నెరవేర్చడంలో నాకు సహకరించాలని కోరారు. మనుషులందరూ ఒకటే అనే విధంగా అందరూ వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. కమిషన్ ఏర్పాటు చేసి దళితుల అభివృద్ధి సంక్షేమంతో పాటు వారి రక్షణ బాధ్యతలు కూడా ఈ ప్రభుత్వమే తీసుకోవాలని ఆ రోజు జస్టిస్ అన్నయ్య గారిని మొట్టమొదటి చైర్మన్గా నియమించడం జరిగింది. అక్కడ నుండి ఏ ప్రభుత్వం వచ్చినా సరే దళితుల అభివృద్ధే కాదు వారి రక్షణ కూడా ప్రభుత్వం బాధ్యత అని తెలిసి వాళ్ళందరినీ కూడా చైర్మన్గా నియమిస్తూ వస్తూ ఉన్నటువంటి క్రమంలో మొట్టమొదటిసారి, ఎందుకంటే అంతకుముందు ఎప్పుడూ కూడా నాన్ పొలిటికల్ ఉండేవాళ్ళు, ఈసారి మొట్టమొదటిసారి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పచెప్పిన నాకు తిరిగి ఈ కమిషన్ బాధ్యతలు కూడా అప్పచెప్పడం అనేది నాకు పెద్ద బరువుగాను బాధ్యతగాను నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వివక్షత లేని సమాజం అనేది స్థాపించబడాలి. చంద్రబాబు నాయుడు గారి కళలు P4 విధానం ఏదైతే ఉందో ఆ P4ని దళితుల అభివృద్ధి కోసం ఉపయోగించే విధంగా చర్యలు తీసుకోవడం, దాంతోపాటుగా ఏ రాష్ట్రంలోనైనా సరే శాంతి భద్రతనే ముడిపడ్డాయి అంటే అది దళితుల మీద దాడులు జరిగినప్పుడే శాంతి భద్రత అనేవి కరెక్ట్గా ఉన్నాయని భావించాలి. ఎందుకంటే మనం అందరం చూసాం, శిరోమండలం కేసులు చూసాం, ఏదైతే ఎమ్మెల్సీ లాంటి వాళ్ళు కూడా హత్య చేసి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం, దాంతోపాటుగా రాళ్లదాడులు చూసాం, భూ ఆక్రమణలు చూసాం, కబ్జాలు చూసాం. వీటన్నిటిని నియంత్రించడం అనేది ఇప్పుడు నా ముందున్నటువంటి పెద్ద సవాల్. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి కోరిక మేరకు, చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష మేరకు ఆయన ఇచ్చినటువంటి టాస్క్ని పరిపూర్ణంగా పూర్తి చేయటం, ఈ రాష్ట్రంలో దళితుల అభ్యున్నతి వారి రక్షణ ద్వారా వారి అభివృద్ధి ద్వారా సాధ్యమవుతుంది. P4 విధానం ద్వారా కూడా దాన్ని అమలు చేసే విధంగా ప్రత్యేకంగా రాష్ట్రం మొత్తం చర్యలు తీసుకుంటాం. ఎక్కడా కూడా ఎటువంటి వివక్షకు తావు లేకుండా చేస్తాం. దాంతోపాటుగా కొంత విచారకరమైనప్పటికీ, ఎందుకంటే త్వరలో నేను బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా రాజ్యాంగ బాధ్యత కాబట్టి ఏ పార్టీకి సంబంధించని వ్యక్తిగా ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అందరూ సహకరించండి, ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. వివక్ష మనుషులందరూ ఒక్కటే అనే విధంగా అందరిని కూడా తీసుకెళ్లవలసింది మీ అందరిని కోరుతా ఉన్నా. అందరికీ ప్రత్యేకంగా నమస్కారం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. ఏమండి, కిడ్నీ వైద్యం ఖరీదైందని బాధపడుతున్నారా? లేదు, మధ్యతరగతి ప్రజల కోసం రాజమండ్రిలో ఎల్లవేళ 24/7 అందుబాటులో ఉంది శ్రీ సాగర్ కిడ్నీ కేర్. జనరల్ వార్డ్ 1500 రూపాయలు మాత్రమే, సింగిల్ రూమ్ నాన్ ఏసీ 2500 రూపాయలు మాత్రమే, ICU 6000 రూపాయలు మాత్రమే. ఏంటి మెడలో గొట్టాలు డయాలసిస్ అంటే భయపడుతున్నారా? ఖరీదైంది అనుకుంటున్నారా? కానే కాదు. మెడలో గొట్ట వేయటాన్ని IJV అంటామండి, 7000 రూపాయలు మాత్రమే. కిడ్నీ మొక్క పరీక్ష రిపోర్టు చేయటం అన్ని కలిపి 16,500 రూపాయలు మాత్రమే. 600 కిడ్నీ బయాప్సీలు చేసిన అనుభవం కలదు. 50 మంది చిన్నపిల్లలకి కిడ్నీ బయాప్సీ చేసిన అనుభవం కలదు. చేతికి ఫిస్ట్లో లేదని బాధపడుతున్నారా? పర్మనెంట్ డయాలసిస్ పేషెంట్స్ ఫిస్ట్లో ఆపరేషన్ 18,000 నుంచి 20,000 రూపాయలు మాత్రమే. ఈ నరాలు సరిగ్గా లేవు, ఫిస్ట్లో దొరకట్లేదు, మరి ఎలాగ డయాలసిస్ అని ఇబ్బంది పడుతున్నారా? మన బతుకు ఇక్కడితో అయిపోయింది అనుకున్నారా? లేదు, దానికే మార్గం పర్మ్ కేర్. పాలిండ్రోమ్ 3rd జనరేషన్ పర్మ్ కేర్ మొత్తం కలిపి 35,000 రూపాయలు మాత్రమే. ఇంపోర్టెడ్ పర్మ్ కేర్. సో మనం US లో తయారయ్యే కెథటర్స్ మాత్రమే, US FDA అప్రూవ్డ్ కెథటర్స్ మాత్రమే వాడతాం. నాణ్యమైన వైద్యానికి మారుపేరు శ్రీ సాగర్ కిడ్నీ కేర్ రాజమండ్రి. విద్యా వికాస్ 25 years of excellence.
క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు ఎక్స్ట్రా కరికులర్ సోషల్ యాక్టివిటీస్ ను కలిపి బోధించే ఏకైక విద్యా సంస్థ. ఇక్కడ ప్రతి విద్యార్థి ఇండిపెండెంట్ గా డెసిషన్ మేకింగ్ స్కిల్స్ తో వాళ్ల భవిష్యత్తును వాళ్లే నిర్ణయించుకునేలా తయారు చేయబడతారు. వెల్ ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ బిల్ట్-ఇన్ ప్లే జోన్స్, సెక్యూర్డ్ అట్మాస్ఫియర్, 24/7 CCTV surveillance, around 120 villages కు బెస్ట్ బస్ ట్రాన్స్పోర్టేషన్, న్యూట్రిషన్ మరియు ఆర్గానిక్ ఫుడ్, మినరల్ వాటర్, హాట్ వాటర్ తో కూడిన హాస్టల్స్. గత 20 సంవత్సరాలుగా 10th ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ రిజల్ట్స్ మరియు ఆల్ ఇండియా IIT, JEE మెయిన్స్, ఎంసెట్ లలో స్టేట్ వైడ్ బెస్ట్ రిజల్ట్స్. ఈ అకాడమిక్ ఇయర్ లో నేషనల్ అండ్ స్టేట్ ఒలింపియాడ్స్ లో 240కి పైగా విద్యార్థులకు ర్యాంకులు. కంప్యూటర్ ల్యాబ్స్, లాంగ్వేజ్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, లైబ్రరీ, ఫీల్డ్ ట్రిప్స్, సెమినార్ హాల్స్, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్ అన్ని ఒకే చోట. అది విద్యా వికాస్. విద్యా వికాస్ విద్యా సంస్థలు కిడ్స్ క్యాంప్, హై స్కూల్, జూనియర్ కాలేజ్, జంగారెడ్డిగూడెం, గాజువాక. ఫోన్ నంబర్స్ 08821 223239 and 223139. సెల్ నంబర్స్ 9169969939 and 9491970031. జంగారెడ్డిగూడెం డాంగినగర్ అంబేద్కర్ యోజన సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు వాలీబాల్ క్రీడా సామాగ్రి అందజేశారు. జంగారెడ్డిగూడెం ఎన్టీఆర్ నగర్ కు చెందిన విద్యార్థులు వాలీబాల్ క్రీడపై చూపుతున్న ఆసక్తిని మరింత ప్రోత్సహించడానికి BSNL సిబ్బంది ఆర్థిక సహకారంతో వాలీబాల్ నెట్ అందజేసినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు అమృతుల రంగా తెలిపారు. ఎన్టీఆర్ నగర్ కు చెందిన పేద విద్యార్థులను సాంప్రదాయ క్రీడల వైపు ప్రోత్సహించడానికి BSNL ఉద్యోగ సిబ్బంది అందించిన సహకారం ప్రశంసనీయమని అన్నారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు లోను కాకుండా వేసవి సెలవుల్లో సాంప్రదాయ క్రీడలలో ప్రతిభను పెంపొందించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో BSNL సిబ్బంది SDE సురేష్, RSS సంతోష్ కుమార్, జెట్టీఓలు వెంకటేశ్వరరావు, వై ఆంజనేయులు, PSN రాజు, డాంగినగర్ అంబేద్కర్ యోజన సంఘం గౌరవ అధ్యక్షులు నెలపొలు ప్రభాకర్ రావు, కార్యదర్శి పఠాన్ బాజీ పాల్గొన్నారు. డాంగినగర్ అంబేద్కర్ యోజన సంఘం తరఫున ఎన్టీఆర్ నగర్లో చదువుకుంటున్న విద్యార్థులకి ఈరోజు BSNL వారి ఆర్థిక సహకారంతో వాలీబాల్ నెట్ అందించడం జరిగింది. మా సంఘ గౌరవాధ్యక్షులు నేలపల్లి ప్రభాకర్ రావు గారు ఎన్టీఆర్ నగర్లో పిల్లలు వాలీబాల్ ఆడటానికి చాలా ఆసక్తిగా ఉన్నారు, వాళ్ళకి మనం సహకరించాలని చెప్పడంతో ఆయన ద్వారాగే BSNL ఎంప్లాయీస్ సురేష్ గారు ఇతర సిబ్బంది దృష్టికి తీసుకురావడంతో, సంతోష్ గారు ఇతర సిబ్బంది దృష్టిలో తీసుకురావడంతో వీళ్ళందరి సహకారంతో ఎన్టీఆర్ నగర్ విద్యార్థులకి వాలీబాల్ నెట్ అందించి ప్రోత్సహించడం చాలా సంతోషకరమైన విషయం. ఈ విధంగా పేదల ప్రాంతంలో ఉన్నటువంటి యువతను చైతన్యపరుస్తూ ఇతర వ్యసనాలకు లోను కాకుండా సాంప్రదాయ క్రీడల వైపు ప్రోత్సహించడం అనేది ఎంతో గర్వించదగ్గ విషయం. ఈ సందర్భంగా BSNL సిబ్బందికి, అధికారులందరికీ డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. జగజ్జనని జగన్మాత కాత్యాయని త్రిశక్తి స్వరూపిణి నవకాలిని మాత జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన భక్తుల కోరికలు తీర్చి భక్తుల పాలిట కొంగు బంగారమే పట్టణ ఇలవెలుపు దేవతగా వేంచేసి ఉన్న నూకాలమ్మ అమ్మవారు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కళ్యాణ కళావేదిక వద్ద ఉత్సవమూర్తికి పంచామృతాలు, పుణ్యనది జలాలు, 5 రకాల పండ్ల రసాలతో అభిషేకం చేశారు. మూల విరాట్ కు ఏకదశ హారతి పూజలు, వేద దర్బార్ సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పం మరియు సాయం సంధ్యా హారతి పూజలు అర్చక స్వాములు నిర్వహించారు. ఆలయ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ మాట్లాడుతూ భక్తులకు వేసవి ఎండల తీవ్రత నుండి ఉపశమనం కలగాలని చల్లటి మజ్జిగను SBI చీఫ్ మేనేజర్ రాజేష్ వాసంతి దంపతులు, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి వితరణ చేశామని అన్నారు. అమ్మవారికి నిమ్మగడ్డ సత్యనారాయణ, విజయలక్ష్మి దంపతులు, నిమ్మగడ్డ రామకృష్ణ, కుసుమ కుటుంబ సభ్యులు 10 తులాల వెండిని వెండి చీర తయారీకి సమర్పించారని, వారిని వారి కుటుంబాలను, విద్య, ఉద్యోగ, వ్యాపారాలను, వృత్తి, వ్యవసాయాలను అమ్మవారు ఎల్లవెల్లలా కాచి కాపాడాలని కోరారు. మే నెల 19న ఆలయ పునర్నిర్మాణం చేసి 6 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా అమ్మవారికి అష్టోత్తర శతకలశాలతో పూజ, పంచామృతాలతో అభిషేకాలు, ఏకదశ హారతి పూజలు, వేద దర్బారు సేవ, చతుర్వేద స్వస్తి, నీరాజన మహామంత్ర పుష్పాలతో విశేష పూజలు నిర్వహించడం జరుగుతుందని, అందరికీ ఇదే మా ఆహ్వానమని అన్నారు. అమ్మవారి ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి వెండి చీర తయారీలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఆధ్వర్యంలో అమ్మవారికి సుమారు 25 కేజీల వెండితో వెండి చీర తయారు చేసేటటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో భాగంగా స్థానికులు నిమ్మగడ్డ బాబీ, నిమ్మగడ్డ రామకృష్ణ, కుసుమ కుటుంబ సభ్యులు మరి 10 తులాల వెండిని మరి అమ్మవారికి సమర్పించి ఉన్నారు. మరి వారిని, వారి కుటుంబాలను, వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, వృత్తి, వ్యవసాయాలను అమ్మవారి ఎల్లవేళలా కాచి కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకోవడం జరుగుతుంది. మరి అదేవిధంగా అమ్మవారి వెండి చీర తయారీలో గ్రామ భక్త మహాజనులందరూ భాగస్వాములై అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కావాలని తెలియజేస్తున్నాం. ఓం శ్రీ మాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాయణ వెంచేసి ఉన్నటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి దివ్య ఆలయ క్షేత్ర సన్నిధానం నందు శ్రీ నూకాలమ్మ అమ్మవారికి ఈరోజు శుక్రవారం సందర్భంగా ప్రాతకాలం నుంచి విశేషమైనటువంటి పూజాది కార్యక్రమాలతో పాటు లలితా సహస్రనామ కుంకుమార్చన, శ్రీ సూక్త విధానంగా అమ్మవారి యొక్క పూజాది కార్యక్రమాలు, అదేవిధంగా అమ్మవారి యొక్క ఉత్సవ విగ్రహానికి పంచామృత అభిషేకములతో పాటు అమ్మవారి యొక్క మూలమరానికి ఏకాదశ మంగళ నిరాధనాలు, వేద దర్బార సేవ, చతుర్వేద స్వస్తి, నిరాధ మహామంత్ర పుష్ప కార్యక్రమాన్ని సభక్తి పూర్వకంగా అమ్మవారికి పూజాధికారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులంతా కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది ఉన్నారు. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయంలో నూకాలమ్మ అమ్మవారిని నూతనంగా 2019వ సంవత్సరంలో నూతన ఆలయం కట్టిన తర్వాత అమ్మవారికి విశేషంగా పూజాధికారులు చేస్తున్నారు. అందులో భాగంగా 6వ వార్షికోత్సవ మహోత్సవంలోకి అంటే నూకాలమ్మ అమ్మవారి ఆలయం కట్టి 6 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా 18వ తారీఖు ఆదివారం, 19వ తారీఖు సోమవారం నాడు అమ్మవారి యొక్క ఆలయంలో జరిగేటువంటి వార్షికోత్సవ కార్యక్రమాలకి భక్తులందరికీ కూడా ఆలయ కమిటీ వారి తరఫున ఆహ్వానం చెప్తున్నాం. అదేవిధంగా అమ్మవారి యొక్క ఆలయంలో విశేషంగా కళాహోమాలు, అదేవిధంగా నూకాలమ్మ అమ్మవారి మూలమంత్ర హోమాలు, నూకాలమ్మ అమ్మవారికి అష్టోత్తర శతకలశాభిషేక కార్యక్రమం, అదేవిధంగా అమ్మవారికి పంచామృత అభిషేక కార్యక్రమాలంతా కూడా 19వ తారీఖు సోమవారం నాడు ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి అమ్మవారి యొక్క ఆలయంలో జరుగుతున్నాయి. భక్తులంతా కూడా చేసి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క ఆశీస్సులు పొంది తీర్థ ప్రసాదాలను స్వీకరించబోతున్నామని మనవి. శ్రీమాత్రే నమః. జంగారెడ్డిగూడెం పట్టణం నడిబొడ్డున విజయదుర్గ అమ్మవారి వీధిలో కొలువై ఉన్న శ్రీ పంచభూత మరకత లింగేశ్వర సాహిత శ్రీచక్ర సమన్విత శ్రీ 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 విజయదుర్గ అమ్మవారి దేవాలయం నందు గురువారం రాత్రి మూలా నక్షత్రం పురస్కరించుకుని 30వ చండీ హోమం బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ పర్యవేక్షణలో నిర్వహించారు. ఆలయ శాశ్వత కమిటీ ప్రధాన కార్యదర్శి మాడా రామ్మోహన్ రావు అధ్యక్షతన ఆలయ ప్రధాన అర్చకులు సుదర్శనం వేణుగోపాలాచార్యుల ఆధ్వర్యంలో వేద పండితులు సత్యకిరణ్ నిర్వహించారు. ఈ చండీ హోమం నందు ఉభయదారులుగా దేవరపల్లి గ్రామానికి చెందిన దాటిన శ్రీనివాసరావు, అలివెలి మంగతాయారు దంపతులు, జంగారెడ్డిగూడెంకు చెందిన పాసం దివ్య, పామర్తి పద్మావతి, కొప్పుల లక్ష్మిలు పాల్గొన్నారు. అనంతరం బ్రహ్మశ్రీ ఇమ్మని శశికుమార్ భక్తులలో ఆధ్యాత్మికత గురించి, విజయదుర్గ అమ్మవారి విశిష్టత గురించి ప్రవచనం చేశారు. ఈ కార్యక్రమం నందు ముఖ్య అతిథులుగా జిల్లా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ నాయకులు తెప్పావట్ల రామకృష్ణ, ధూళిపాల మృత్యుంజయ శర్మ, ఏలూరు డీసీసీబీ బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ వెంకట్రామయ్య, తాతగుంట రవికుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. భక్తుల ఆర్థిక సహకారంతో భారీ స్థాయిలో అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత కమిటీ సహాయ కార్యదర్శి రామశెట్టి శ్రీనివాసరావు, ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గుడిమెట్ల యుగంధర్, ఉపాధ్యక్షులు వందనపు అప్పలరాజు, ఆలయ ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎర్రం ఉదయ్ కుమార్, ఉపాధ్యక్షులు మానేపల్లి శ్రీనివాసరావు, సభ్యులు వీరవల్లి శ్రీనివాసరావు, కర్పూరం తుకారం, మహిళా కమిటీ అధ్యక్షులు మానేపల్లి రోహిణి, ఉపాధ్యక్షురాలు బొల్లిన పరిపూర్ణ, చిన్ని జయలక్ష్మి, ఎర్రం గీత, నున్నా బేబీ సరోజిని పాల్గొన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవం పురస్కరించుకుని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ చేశారు. ఏఎన్ఎంలు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో వెలుగు కార్యాలయం ఎదురుగా ఉన్న పాత ప్రభుత్వాసుపత్రి నుంచి పట్టణ వీధుల గుండా ప్రదర్శన చేశారు. జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ కార్యక్రమం గురించి వివరించారు. 3 పద్ధతులను పాటించాలని నినాదాలు చేశారు. డెంగ్యూను ఓడించండి, పరిశీలించండి, శుభ్రం చేయండి, మూతను పెట్టండి అంటూ దారి పొడవునా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నినాదాలు చేపట్టారు. గ్రామ ప్రజలందరికీ నమస్తే అండి. ఈ జంగారెడ్డిగూడెం యూపీహెచ్సిలు డాంగీ నగర్, హరిజనపేట డాక్టర్ కర్స్ ఆధ్వర్యంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం అండి. ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రైడే చేయాలండి. పరిసరాల పరిశుభ్రతగా ఉంచుకోవాలండి. జ్వరాలు ఎక్కువగా ఇప్పుడు వచ్చే కాలం వర్షాకాలం వస్తుందండి. సీజనల్ జ్వరాలకి ఎక్కువగా శుభ్రత పాటించాలండి.
ఆరోగ్యంగా ఉండాలంటే మన చేతిలోనే ఉన్నాయండి. మన ఇంట్లోని శుభ్రంగా ఉండాలి. మన పరిసరాల పరిశుభ్రత బయట అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలండి. చలి జ్వరము, కళ్ళు నొప్పులు, డెంగ్యూ లక్షణాలన్నీ ఉన్నాయి. చలి జ్వరం అండి, కళ్ళు ఎర్రబడటం, నొప్పిగా ఉండటం, బాడీ ఎక్కువగా పెయిన్ వస్తాం, ఇవన్నీ జరుగుతాయండి డెంగ్యూ జ్వరాల్లో. డెంగ్యూ జ్వరాలు అశ్రద్ధ చేసామంటే ఆ జ్వరాన్ని అది తలకు కూడా బ్రెయిన్ కూడా వెళ్తుందండి. అందుకని జాగ్రత్తగా ఉండాలండి. ఇట్లన్నీ నివారించాలంటే దోమల్ని మనం అరికట్టాలండి, శుభ్రంగా ఉంచుకోవాలి, ఫ్రైడే చేయాలండి. అందరికీ నమస్కారం అండి. మన జంగారెడ్డిగూడెంలో జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా మెడికల్ అండ్ హెల్త్ స్టాఫ్ అంటే అర్బన్ లో ఉన్న 2 యూపీఎస్సీలు డాంగేనగర్, హరిజనపేట మెడికల్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో ప్లస్ మన అర్బన్ లో వర్క్ చేస్తున్న సబ్ యూనిట్ ఆఫీసర్ గారు జి రోజాపుష్పం గారి ఆధ్వర్యంలో ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. ఈ రోజు జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా కొన్ని సూచనలు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నామండి. అవన్నీ కూడా గ్రామ ప్రజలందరూ పాటించి ఆరోగ్యమైన జీవితాన్ని జీవించాలని కోరుకుంటున్నామండి. అందులో ఈ సంవత్సరం ఏంటంటే ఇంటి పరిసరాలని పరిశీలించుకోవాలండి. ఫస్ట్ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. తర్వాత దాన్ని శుభ్రం చేసుకోవాలండి. శుభ్రం చేసుకొని ఏమన్నా నీటి మనం వాడుకునే వాటర్ మీద మూతలు ఉంచుకోవాలి. ఈ 3 నినాదాలతో ఈ రోజు మేము ర్యాలీ నిర్వహించడం జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే దోమల్ని నివారించాలండి. ఫస్ట్ దోమల వల్ల అనేక రకమైన వ్యాధులు అనేవి వస్తాయి. అవి కూడా ప్రాణాంతకమైనవండి. మేము గత 15 రోజుల్లో ముందు కూడా మలేరియా దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించి గ్రామ ప్రజలకి కొన్ని సూచనలు ఇవ్వడం జరిగిందండి. ఏమీ లేదండి, మన ప్రతి శుక్రవారం కూడా మన ఇంటి పరిసరాల్లో ఉన్న నీటి నిల్వలు, మురికి నీటి నిల్వలు అట్లాంటివన్నీ కూడా శుభ్రం చేసుకొని ఆ పాత్రల మీద వాటర్ పట్టుకొని దాని మీద మూతలు పెట్టుకున్నట్లయితే దోమలు వచ్చి ఆ వాటర్లో ఎగ్స్, గుడ్లు పెట్టకుండా ఉంటాయండి. మన దోమల్ని నివారించడానికి మన ఇంటి పరిసరాలు, మన వీధి పరిసరాలు అన్నీ కూడా శుభ్రంగా ఉంచుకొని హెల్దీ ఆరోగ్యంగా జీవిస్తారని గ్రామ ప్రజలందరికీ తెలియజేయడం జరుగుతుందండి. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో నిర్వహించే తిరంగ కార్యక్రమంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ పిలుపునిచ్చారు. ఈ నెల 16వ తేదీన జంగారెడ్డిగూడెంలో 3 వైపుల నుంచి ఈ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా పెనువర్తి రామ్ కుమార్, కరటూరి రమాదేవి, బుర్జు ఉమామహేశ్వర్లు మాట్లాడుతూ ఏలూరులో రామచంద్రపురం నుంచి అశ్వరావుపేట రోడ్ లోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి బొట్టాయిగూడెం రోడ్ లోని అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహ సెంటర్ నుంచి ప్రదర్శన ప్రారంభమవుతుందన్నారు. జాతీయ జెండాలతో ప్రతి ఒక్కరూ హాజరు కావాలని అన్నారు. 500 జాతీయ జెండాలను, టీ-షర్ట్స్ ను ఏర్పాటు చేసినట్లు టీడీపీ ఉపాధ్యక్షులు కొండ్రెడ్డి కిషోర్ తెలియజేశారు. 1వ వార్డు నుంచి 5వ వార్డు వరకు ఉన్న సమస్యల గురించి ఆయా వార్డు ఇన్ఛార్జీలతో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అదేవిధంగా బైనగూడెంలో అనారోగ్యానికి గురై ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న చింతలపూడి నియోజకవర్గ పరిశీలకులు పారేపల్లి రామారావును, జంగారెడ్డిగూడెంలో నడింపల్లి సత్యనారాయణరాజులను ఎమ్మెల్యే రోషన్ కుమార్ పరామర్శించారు. కండక్ట్ చేయాలని నిన్న అందరం కూడా నిర్ణయించాం. దాని ఎగ్జిక్యూషన్ ప్లాన్ ఎలా ఉంటుందో ఒకసారి రామ్ కుమార్ గారి పైకి వచ్చి ఎగ్జిక్యూషన్ ప్లాన్ని అందరికీ అర్థమయ్యేలా చెప్పాలని ఆధ్వర్యంలో రేపు జంగారెడ్డిగూడెంలో సాయంత్రం 6 గంటలకు తిరంగ యాత్ర పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే శృంగార్ రోషన్ కుమార్ గారు అటెండ్ అవుతూ ఉన్నారు. ముఖ్యంగా దీని ఉద్దేశం మొన్న పాకిస్తాన్ భారత్ యుద్ధం విషయంలో అనేక మంది సైనికులు మరణం పొందారు. వాళ్ళకి నివాళులు అర్పించడం కోసం మనం పెద్ద ఎత్తున ఏకగొంతుతో వాళ్ళకి నివాళులు అర్పించాలని ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చుట్టారు. రేపు సాయంత్రం 6 గంటలకు మనకి 3 ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీతో కానీ కాటో ర్యాలీ మళ్ళీ మేము పార్టీ నిర్ణయం తీసుకుంటాం. జెండాలతో చాలా డిసిప్లిన్గా మనం జంగారెడ్డిగూడెంలో ఏది చేసినా సూపర్ సక్సెస్ అవుతుందండి. ఇది కూడా సూపర్ సక్సెస్ అవుతున్న ఒక నమ్మకం, విశ్వాసం మనకు ఉంది. ముఖ్యంగా దీంట్లో 3 భాగాలుగా మన ఎమ్మెల్యే గారు విభజించారు. మొదటి భాగం ఇటు రామచంద్రపురం మన సిఎన్ఆర్ మాల్ దగ్గర నుంచి ఆ ఏరియాలో ఉన్నటువంటి 1వ వార్డు, ఒక 15 వార్డుల నుంచి అక్కడి నుంచి ఎమ్మెల్యే గారు చెప్తారు, మనకి ఒకేసారి చెప్తారు 3 రకాలుగా రావాలని చెప్పినప్పుడు ముగ్గురు కూడా 3 టీములుగా డిసిప్లిన్గా పెద్ద ఎత్తున పైన డ్రోన్ కెమెరా కూడా ఉంటుందండి.
దాని ప్రకారం 3 చోట్ల ఇటు ఏలూరు రోడ్ నుంచి, ఇటు అసరాపేట రోడ్ నుంచి మన పోలీస్ స్టేషన్ దగ్గర కూడా ఒక పాయింట్ పెడతాం, ఇక్కడ పొట్టి శ్రీరాముల దగ్గర ఒక పాయింట్ పెడతాం. ఈ 3 పాయింట్లతో ఒకేసారి ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు 3 కూడా ఒకే డిస్ప్లేగా పైన చూస్తే పైన డోర్ కెమెరా కూడా తెలుస్తుంది ఎమ్మెల్యే గారు ఎక్కడ ఉంటారో ఎవరికో తెలియదు. కానీ జంగారెడ్డిగూడెం ప్రాంతంలో 4 నుంచి ఆయన 7 గంటల వరకు ఇక్కడే ఉంటారు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తారు. మరి ఈ కార్యక్రమాన్ని చాలా సూపర్ సక్సెస్ చేయాలి మనం. ఎందుకంటే ఇది పార్టీలకు అతీతంగా, ఇటు తెలుగుదేశం కాదండి, జనసేన కాదు, బీజేపీ కాదు, పార్టీలకు అతీతంగా ఎవ్వరు కూడా తెలుగుదేశం పార్టీ జెండా కానీ, తెలుగుదేశం పార్టీ సొక్క కానీ ఇలాంటి ఏమి తేవద్దని చెప్పారు. దీంట్లో మనం ముఖ్యంగా ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మాజీ సైనికులు చాలా మంది ఉన్నారు జంగారెడ్డిగూడెం. ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్ ఎంతో మంది దేశభక్తులు ఉన్నారు, యువత ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, మరి డాక్టర్స్ ఉన్నారు, యువత ఉన్నారు, ఆటో కార్మికులు, అలాగే ఆర్టీసీ కార్మికులు, అలాగే వివిధ స్వచ్ఛంద సేవా సంస్థలు ఎంతో మంది ఉన్నారండి. వీరందరూ కూడా వచ్చి ముక్త కంఠంతో జైహో భారత్ అనే నినాదంతో జంగారెడ్డి పట్టణాన్ని ఎమ్మెల్యే గారి సమక్షంలో ఈ కార్యక్రమం సూపర్ సక్సెస్ చేద్దామని మనందరం కలిసి చేస్తేనే సక్సెస్. రాష్ట్ర ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంత ఉద్యోగ నియామక చట్టం చేయాలని, గిరిజన సలహా మండలిని ఏర్పాటు చేయాలని, మెగా డిఎస్సీలు గిరిజన ప్రాంత ఉద్యోగాలను మినహాయించి ఐటీడీఏ పరిధిలో స్పెషల్ డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని, స్థానిక గిరిజనులకే 100% ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ పిలుపు మేరకు బుట్టాయిగూడెం ఎంఆర్ఓ కార్యాలయం ముందు 2వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఏలూరు జిల్లా ఏజేసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెల్లం రవిప్రసాద్, ఆదివాసీ సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు రవ్వ బసవరాజు, పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నె వినోద్ కుమార్, కుంజా వెంకన్నబాబు, మణకం రమేష్, బుద్ధుల నాగేంద్ర, కమితి శ్రీకాంత్, మణకం దుర్గారావు, ఎస్ నాగేశ్వరరావు, తెల్లం గంగరాజు, పట్ల రమేష్ రెడ్డి, తెల్లం లక్ష్మణ్, సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. జీవనభృతి స్థానంలో ఏదైతే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగ నియామక చట్టం చేయాలని, అలాగే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులకు ప్రత్యేక డిఎస్సీని విడుదల చేయాలని, అలాగే మెగా డిఎస్సీలో ఉన్నటువంటి గిరిజన ప్రాంత ఉద్యోగాలను మినహాయించి ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకి, నిరుద్యోగులకి న్యాయం చేయాలని బుట్టాయిగూడెం మండల కేంద్రంలో ఎంఆర్ఓ కార్యాలయం ముందు ఆదివాసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఈ రిలే దీక్షలకు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పూర్తిగా సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తూ ఉన్నది. అందులో భాగంగా ఈరోజు 2వ రోజు దీక్షల్లో పాల్గొనకుండా జరిగింది. ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికానికి, గిరిజనులకి, నిరుద్యోగులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే న్యాయం చేయాలని, ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు మేము దీక్షలు చేస్తూ ఉన్నాము. పశ్చిమ గోదావరి జిల్లాను సారా రహిత జిల్లాగా ప్రకటిస్తున్నామని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ సిహెచ్ నాగరాజు వెల్లడించారు. భీమవరం కలెక్టరేట్ లో జరిగిన నవోదయ 2.0 కోఆర్డినేషన్ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సారా వ్యాపారాన్ని మానేసిన వారికి డిఆర్డీఏ నుండి ₹1,00,000 చొప్పున రుణాలను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా మొదటి విడతగా 13 మందికి ₹13 లక్షల రుణాలుగా మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఎస్పీ అద్మాన్ నయీం అస్మి మాట్లాడుతూ ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో 2.0ని అమలు చేయడం వల్ల నాటుసారా తయారీకి, అమ్మకానికి వ్యాపారులు దూరంగా ఉంటారని, సమాజంలో గౌరవంగా ఏదో ఒక వ్యాపారం చేసుకుని జీవిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా ఎక్సైజ్ అధికారులను అభినందిస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు. మిగతా వారికి కూడా మనం ప్లాన్ చేస్తాం. ఈ రోజు మనకి గౌరవం లాగా చాలా బ్లెస్డ్ అండ్ నవోదయ 2.0 ప్రోగ్రామ్ మొత్తం వెస్ట్ గోదావరి జిల్లా ఐడి లిక్కర్ కి ఈ రోజు జరిగింది. ఈ సందర్భంగా ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఐడి లిక్కర్ దానికి వేరియస్ అదర్ లైవ్లీహుడ్ ఆపర్చునిటీస్ గవర్నమెంట్ ఈ ఐడి సోషల్ ప్రాబ్లమ్ ఉంటుంది అండ్ ఆల్సో హెల్త్ ప్రాబ్లమ్. ఇది తాగేసి చాలా మంది పాఠశాలలు కూడా కమ్ ఓవర్. సరిగా ఇది ట్రీట్మెంట్ లేకుండా ఇట్ ఇస్ నాట్ పాసిబుల్ లివ్ లాంగర్ ఆర్ హెల్దీ లైఫ్ కోసం చాలా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మెజారిటీ ఆఫ్ ఆల్మోస్ట్ ఎంటైర్లీ ఐడియా ఈ సందర్భంలో ఆల్రెడీ పీపుల్ హూ ఆర్ అసోసియేటెడ్ విత్ ఐడి ఆల్సో బీన్ suitably accommodated in some other phases of life and each continues to focus on their own really so that ID. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
జంగారెడ్డిగూడెంలో 1 నుంచి 5 వార్డుల్లో ఎమ్మెల్యేతో సమస్యల పరిష్కార వేదిక అర్జీని స్వీకరించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా ర్యాలీ చేపట్టిన ఏఎన్ఎంలు డెంగ్యూ రాకుండా జాగ్రత్తలు వహించాలని పిలుపు. వాహనాల విషయంలో నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటున్న జంగారెడ్డిగూడెం ఎస్ఐ జబీర్. అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో డాంగనగర్ యువకులకు వాలీబాల్ కిట్ వితరణ. టి నరసాపురం మండలంలో సుడిగాలి పర్యటన చేసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. వార్తలు సమాప్తం. నమస్కారం.